ముందు దేవుడు తన కన్ఫర్మేషన్ ఇవ్వకముందు నీ జీవితంలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాడు. నీ కన్ఫ్యూజన్ మూమెంట్స్ ఉన్నాయంటే ఒక గుడ్డి గుర్తు ఏంటంటే, ఆ సమయంలో దేవుని స్వరము, దేవుని వాక్కు ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో నువ్వు తెలుసుకోవాలి. ఆర్ద్రతతో నువ్వు వేచి ఉండాలి. అందుకొరకే ప్రభువు అన్నాడు, ఎప్పుడు ఎవరితో మాట్లాడతాడట, నా మాట విని ఎవడు వణుకుచుండునో వానినే నేను దృష్టి ఉంచుచున్నాను, నేను మాట్లాడాలని ఇష్టపడుతున్నానని చెప్పి దేవుడు స్పష్టంగా యాకోబుతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. If God is taking you through confusion, and if you probably feel that circumstances are changing around your life, let me tell you this, you have to wait for the word of God. మళ్ళొకసారి చెప్తున్నా దేవుని సేవకుగా, నీకు భవిష్యత్తులో రాబోయే ప్రతి ఒడిదుడుకులకు కావలసిన దిశానిర్దేశాన్ని నేను వ్యాపారము, నీ వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, ఆత్మీయ జీవితం, ప్రతి ప్రాంతంలో నేను దీవించడానికి కొరకు దేవుడు ముందే సిద్ధపరిచి తన వాక్యాన్ని ఏం చేస్తాడు, పంపిస్తాడు. విలువైన వారు, చరిత్రలు మార్చుకునేవారు ఎవరు తెలుసా అండి? ఆయన వాక్యములు విని భయపడేవారు ఎక్కడో వారిని నేను దృష్టి ఉంచి దేవుడు వారి స్టోరీ ఏం చేస్తాడు, మార్చేస్తాడు. దేవుని స్వరము వినేది ప్రతి దేవుని బిడ్డ యొక్క జన్మ హక్కు. మళ్ళొకసారి చెప్తున్న మాట, దే హియర్ మై వాయిస్, దే లిసన్ టు మై వాయిస్, దేర్ ఇస్ నో కన్ఫ్యూజన్. వినడానికి ఆశ ఉంటే దేవుడు తను ఏం చేస్తాడు, బయలుపరుస్తాడు. ఆ దేవుని వాక్కు ఒక్కసారితో మాట్లాడితే నీ స్టోరీ ఏమవుతుంది, మారిపోతుంది. ఈరోజు దేవుని స్వరంతో ఎదురు చూస్తున్న వారి కొరకు దేవుడు తన స్వరం ఇచ్చి ధైర్యపరచాలని ఆయన కూడా ఎదురు చూస్తున్నాడు. ఓడిపోయిన వ్యక్తి జీవితాన్ని రాత్రికి విజయ పదంలోకి మార్చిన ఒక దర్శనం, 14 సంవత్సరాల అవమానాన్ని ఘనతగా మార్చిన ఒక దర్శనం. ప్రజలు చిన్నచూపు చూస్తూ ప్రజల చేతిలో చితికిపోయి మోసపోయిన అభాగ్యుణ్ణి రాత్రికి తన చరిత్రను మార్చిన ఒక దర్శనం. మనం వినే ఈ వాక్యము యథార్థంగా నువ్వు అర్థం చేసుకోవడానికి ఇష్టపడితే ఆ యవనస్తుని జీవితం మార్చినట్లుగా నీ జీవితాన్ని కూడా మారుస్తుందని చెప్పడంలో సందేహం ఏమీ లేదు. ఏంటి ఆ మాటలు? ఆదికాండం 31వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 31, 11వ వచనాన్ని ప్రార్థన పూర్వకంగా చదువుకుందాం. Genesis chapter 31, reading all of us together, verse 11. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా, చిత్తము ప్రభువా అని చెప్పితిని. హియర్ am I, చిత్తము ప్రభువా, నీ చిత్తము జరుగునుగాక అని ఒక్క మాట, దైవ చిత్తము చేయడానికి ఇష్టపడిన ఆ ఒక్క స్పందన 14 సంవత్సరాల నష్టాల నుండి 6 సంవత్సరాల్లో అపర కుబేరుడుగా మార్చింది. 14 సంవత్సరాలు ఒకరి చేతిలో మోసపోయిన వ్యక్తిని ఈ ఒక్క మాట మోసంలో నుండి అపర భగీరుడుగా, అపర కుబేరుడుగా మార్చేసింది. ఆ మాట, అయ్యా చిత్తము ప్రభువా, హియర్ am I, లెట్ మీ డూ యువర్ విల్, నీ చిత్తమేంటో బోధించు ప్రభువా అని ఆ వ్యక్తి సిద్ధపడ్డాడు. ఆ యాకోబు చరిత్రను దేవుడు ఎంతగా మార్చాడంటే 32వ అధ్యాయం 10వ వచనం అంటాడు, యబ్బోకు రేవును యోర్దాను ఒకప్పుడు దాటినప్పుడు ఒంటి చేత్తో కర్రతో నేను దాటాను ప్రభువా, ఈరోజు నన్ను 2 సైన్యములుగా నీవు నన్ను దీవించావు. 2 సైన్యాలు దీవించడం మాత్రమే కాదు, ఆదికాండము 30 అధ్యాయము 43వ వచనంలో అంటాడు, అయ్యా విస్తారమైన ఒంటెలు, గాడిదలు, అలాగే పనివారు, దాసులు, సమస్తమును నాకు సమృద్ధిగా ఇచ్చావు ప్రభువా అని. ఈరోజు ప్రియ సోదరి సోదరా, దేవుని చిత్తమును చేయడానికి సిద్ధపడితే, ఇఫ్ యు హ్యావ్ అ విల్లింగ్ హార్ట్, నిజముగా మాట వినడానికి దేవుని చిత్తము చేయడానికి ఇష్టపడే మనసు నీకుంటే, దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచినప్పుడు నీ చరిత్రను యాకోబు జీవితం మార్చినట్లే నీ జీవితాన్ని మార్చాలని దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్నాడు. దేవుని చిత్తము చేయాలి అని ఆశపడితే, ఆయన దేవుని చిత్తమునకు విధేయతగా దేవుడు నీ జీవితంలో చూపించే 2 నియమావళులు, 2 ప్రిన్సిపల్స్ వి హావ్ సీన్, 2 తలంపులు మనం చూస్తూ వచ్చాం. నిజంగా దేవుని చిత్తము నీకు బయలుపరిచేటప్పుడు మొదటిగా ఇట్ స్టార్ట్స్ విత్ డిజైర్, ఒక ఆశతో, ఒక భారముతో, నీ హృదయంలో ఒక కదలికతో ఆరంభించబడుతుంది. ఆ వ్యక్తి జీవితంలో వచ్చిన ఆశ ఏంటంటే, ఎలాగైనా సరే తిరిగి నా పితరుల దేశానికి నేను
వెళ్ళిపోవాలి అని యాకోబు ఆశపడ్డాడు. హృదయంలో ఆ భారమును, ఆ ఆశను దేవుడు రేకెత్తించాడు. రెండవ సత్యం మనం చూస్తే, ఆ ఆశ, ఆ భారం హృదయంలో రేకెత్తించబడిన పిమ్మట, దేవుడు చెప్పిన మాటను విధేయత చూపించిన పిమ్మట 6 సంవత్సరాల్లో దేవుడు ఆ వ్యక్తిని సమృద్ధిగా దీవించాడు. ఎందుకంటే 6 సంవత్సరాల క్రితము ఆ మాట హృదయంలో భారం వచ్చినప్పుడు దేవుడు స్పష్టంగా తాను బయలుపరుచుకొని ఏ జీన్ కోడ్ మల్టిప్లై అవుతుందో ముందే దేవుడు చూపించాడు. పొడగలది, మచ్చలు గలది, చారలు గలది ఏం చేస్తుందంట, విస్తృతంగా అభివృద్ధి పరచబడ్డం ఎప్పుడైతే దేవుడు చెప్పాడో ఆయన అదే చూస్ చేసుకున్నాడు. తన జీవితంగా అదే కోరుకున్నాడు. బైబిల్లో ఒకవేళ స్క్రీన్లో మనం చూసినట్లయితే తను అంటాడు, లాబాను మందల్లో నాకు ఏదైతే పనికిరానిది, మచ్చగలిగింది, పొడగలిగింది, అంటే ఏదైతే నల్లందై ఉంటుందో అది నాకు ఇచ్చేసేయండి జీతముగా అని ఎప్పుడైతే కోరుకున్నాడో దేవుడు ఈ జెనెటిక్ కోడ్ ఉన్న వాటిని విస్తృతంగా దీవించడం, అభివృద్ధి చేయడం ఆరంభించాడు. 6 సంవత్సరాల అపర కుబేరుడైపోయాడు. అయితే ఈ 6 సంవత్సరాల ధనవంతుడు అవడం చూసిన తర్వాత ఇప్పుడు లాబాను తన కుమారుల యొక్క మనస్సు మారిపోయింది. ఇంతకుముందు ఉన్నట్టు లాబాను మనసు లేదట. లాబాను మనసు మారిపోయింది. లాబాను బిహేవియర్ అంతా కూడా మారిపోయింది. అలాగే లాబాను బిహేవియర్ మారిపోయింది. సుముఖంగా లేడు. పరిస్థితులన్నీ కూడా విషతుల్యంగా మార్చబడ్డాయి. ఎప్పుడైతే పరిస్థితులు విషతుల్యంగా మార్చబడ్డాయో బాగా వినండి. మొదటిగా దేవుని చిత్తాన్ని ఆవిష్కృతం చేస్తున్నప్పుడు దేవుడు ఒక బర్డన్ ఇచ్చాడు, ఒక భారం ఇచ్చాడు, డిజైర్ ఇచ్చాడు. అటు తర్వాత పరిస్థితులను ఏమయ్యాయి, మారుస్తూ వచ్చాడు. బైబిల్లో సెలవిచ్చినట్లుగా దేవుని చిత్తము, దేవుని కోరిన రేవుకు నడిపించడానికి ఆయన గూడుని ఏం చేస్తాడు, చెదరగొడతాడు. గత వారం అక్కడ చూస్తూ ఈ గూడు చెదరిన పిమ్మట ఇప్పుడు 3వ నియమం, ద థర్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫైండింగ్ గాడ్స్ విల్. అందుకొరకు ఈ అంశానికి హౌ టు మేక్ స్పిరిట్ లెడ్ డెసిషన్స్, ఆత్మదేవుని ద్వారా దైవికమైన తీర్మానాలు, దైవ చిత్తము ఎలా చేయాలి, ఇందులో రహస్యాలు మనం చూస్తున్నాం. 2 సత్యాలు చూసాం. ఇప్పుడు 3వ సత్యాన్ని ఆదికాండము 31వ అధ్యాయము 3వ వచనం చదువుదాం అందరం కలిసి. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు, నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా. ఇప్పుడు దేవుడు తనతోని మాట్లాడడం ఆరంభించాడు. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ కమింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని వాక్కు, దేవుని స్వరము రూపంలో ఇప్పుడు యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడు అక్కడ రాయబడిన మాట 3వ వచనం అందరం కలిసి చదువు. 3వ వచనం, అప్పుడు యెహోవా. ఎప్పుడు? అప్పుడా? భలే ఉన్నారండి. అప్పుడు అంటే దాని ముందు వచనం చదవాలి, ఎప్పుడు అని. మొదటి 2 వచనాలు చదువుదాం రండి. లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించేనని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను. మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. పరిస్థితులు మారినప్పుడు. ఎప్పుడు? అప్పుడు అనకండి. ఎప్పుడు? పరిస్థితులు మారినప్పుడు. దేవుని చిత్తంలో తెలుసుకోవడం మొదటి భాగం భారము, ఆశ, జిజ్ఞాస, బర్డన్, డిజైర్. అది మొదటి సూచన. ఆయనకు ఆశ వచ్చిందంట. ఏమన్నాడు? నా పితరుల దేశానికి నేను తిరిగి బయలుదేరి వెళ్ళిపోతానని 14వ సంవత్సరము బానిస బతుకులో చితికిపోయినప్పుడు వచ్చింది. ఆ వచ్చిన సందర్భంలో పరిస్థితులు 6 సంవత్సరాల్లో దేవుడు దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనం నెరవేర్చడం ఆరంభించే లోపల 6 మంత్స్లో దేవుడు పిచ్చిగా దీవించాడు. ఇది ఇతరులు తట్టుకోలేకపోయారు. లాబాను తన కుమారులు వెంటనే ఆయాసపడడం ఆరంభించారు. వారి ముఖములు మారిపోయాయి, మనసులు మారిపోయాయి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే అప్పుడు మారిపోయినప్పుడు ప్రభు అన్నాడు, యాకోబు, 3వ వచనం, యాకోబు నీ పితరుల దేశమునకు, నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదని యాకోబుతో. చాలు యాకోబు, ఇక నువ్వు బయలుదేరాలి. టైమ్ హ్యాస్ కమ్ దట్ యూ హ్యావ్ టు ప్యాక్ యువర్ బ్యాగ్స్. మూట ముళ్ళు సర్దుకొని నువ్వు బయలుదేరాలనేసరికి జాగ్రత్త వినండి. దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచే క్రమంలో 3వ సాధనము, 3వ భాగము, 3వ నియమం ఏంటంటే వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని స్వరము, దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. జాగ్రత్తగా వినండి. 14 సంవత్సరాలలో వయస్సులో, అంటే 14 సంవత్సరాలు బానిస బతుకులో ఉన్నప్పుడు మాట్లాడాడు. అంటే 6 సంవత్సరాల క్రితం మాట్లాడాడు. అది ఫ్లాష్ బ్యాక్లో చెప్తాడు. ఫ్లాష్ బ్యాక్లో జెనసిస్ 31 ఆదికాండం 31లో 11వ వచనం చూస్తాం.
మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా, చిత్తము ప్రభువా అని చెప్పి తిని, అప్పుడు ఆయన, నీ కనులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేలను, చారలైన పొడలైన, మచ్చలైన గలవి, ఏలైనగా లాభాన్ని నీకు చేయనది యావత్తును చూసి తిని. అయ్యా మోసపోయిన యాకోబు, ఇదంతా నేను చూశాను, ఇప్పుడు ఏది నేను దీవించబోతున్నానో నువ్వు చూసుకొని చెప్పినట్టు చేయి అని 6 years బ్యాక్ చెప్పాడు. అది ఈ మాట విన్నాడు, దేవుడు తనను దీవించాడు, సమృద్ధిగా ఆశీర్వదించాడు. ఇప్పుడు 20 సంవత్సరాలు అవుతుంది, అంటే ఈ మాట పొంది 6 సంవత్సరాలు అవుతున్నప్పుడు పరిస్థితులన్నీ ఏమైపోయాయి, మారిపోయాయి. ఇప్పుడు ప్రభు అన్నాడు, ఇప్పుడు నువ్వు బయలుదేరి నీ పితరుల దేశంలోకి, నీ బంధువుల దేశంలోకి నువ్వు తిరిగి బయలుదేరి వెళ్ళిపోవాలి. జాగ్రత్త వినండి, జాగ్రత్త వినండి. ఇప్పుడు బంధువుల దేశానికి బయలుదేరి, అంటే స్వదేశానికి బయలుదేరి వెళ్ళిపోవాలని దేవుడు జ్ఞాపకం చేసినప్పుడు, ఒకసారి మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, 6 సంవత్సరాల క్రితం దేవుడు చెప్పిందే మళ్ళొక్కసారి ఇప్పుడు ఏమంటున్నాడు, కన్ఫర్మ్ చేస్తూ ఉన్నాడు. జాగ్రత్త వినండి. ముందు దేవుడు తన కన్ఫర్మేషన్ ఇవ్వకముందు నీ జీవితంలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాడు. నీ కన్ఫ్యూజన్ మూమెంట్స్ ఉన్నాయంటే ఒక గుడ్డి గుర్తు ఏంటంటే, ఆ సమయంలో దేవుని స్వరము, దేవుని వాక్కు ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో నువ్వు తెలుసుకోవాలి. ఆర్ద్రతతో నువ్వు వేచి ఉండాలి. అందుకొరకు ప్రభు అన్నాడు, ఎప్పుడు ఎవరితో మాట్లాడతాడట, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనంలో, నా మాట విని ఎవడు వణుకుచుండునో, నా మాట విని ఎవడు వణుకుచుండునో వానినే నేను దృష్టి ఉంచుచున్నాను, నేను మాట్లాడాలని ఇష్టపడుతున్నానని చెప్పి దేవుడు స్పష్టంగా యాకోబుతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. అయితే ప్రియ సోదరి సోదా, ఇఫ్ గాడ్ ఈస్ టేకింగ్ యూ త్రూ కన్ఫ్యూజన్ అండ్ ఇఫ్ యూ ప్రాబబ్లీ ఫీల్ దట్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ చేంజింగ్ అరౌండ్ యువర్ లైఫ్, లెట్ మీ టెల్ యూ దిస్, యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ పరిస్థితులు చుట్టూ సుముఖంగా ఉండకుండా మారిపోతున్నాయంటే, గూడు చెదిరిపోయిన అనుభవాలు కూడా నువ్వు వెళ్తున్నావంటే, చుట్టూ పరిస్థితులు మారిపోతున్నట్టు అర్థం ఏంటంటే, నువ్వు దేవుని స్వరమును, దేవుని చిత్తానుసారంగా ఎదుర్కొని పొందుకోవడానికి కొరకు ఆయన వాక్కు నీ కొరకు సిద్ధపరచబడి ఉన్నది. అందుకొరకే దేవుని మందిరానికి వచ్చినప్పుడు టైంపాస్గా వాక్యం వినకండి. టైంపాస్గా వాక్యం వినే ఉద్దేశంతో వస్తే నీ జీవితంలో దేవుని చిత్తం తెలుసుకోవడం మిస్ అవుతావు. నువ్వు బాగా వినండి, కన్ఫ్యూజన్ ఉంది అక్కడ. అయ్యో నా పరిస్థితులు మారిపోయాయి చుట్టుపక్కల. నీ జీవితంలో పరిస్థితులు మారిపోతే నువ్వేం చేస్తావు? యాకోబులాగా పరిస్థితులన్నీ విముఖంగా అయిపోయాయి, సుముఖత లేదు, ఇష్టం వచ్చినట్టు పరిస్థితులు మారిపోయాయి. ప్రజలు స్నేహితులే శత్రువులు అయిపోయారు. ఆయన కళ్ళ ముందే మొక్క కవలికలు మారిపోయాయి, మనుషులు మారిపోయాయి, మాటలు మారిపోయాయి, వెన్నుపోట్లు పడుస్తున్నారు. ఈ పరిస్థితులతో చుట్టుపక్కల జరుగుతూ ఉండేసరికి ఇప్పుడు యాకోబుకి కన్ఫ్యూషన్లో సర్కమ్స్టాన్సెస్, పరిస్థితులన్నీ మారిపోతే యాకోబు దేవుని స్వరం కొరకు ఎదురు చూస్తున్నాడు. దేవుడు మాట్లాడు. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. గాడ్ స్పోక్ టు హిమ్ ఎట్ ఇంపార్టెంట్ అకేషన్స్ ఆఫ్ క్రైసిస్ ఇన్ లైఫ్. నీ జీవితంలో ఉపద్రవం గుండా వెళ్తున్నప్పుడు, కన్ఫ్యూజన్ గుండా వెళ్తున్నప్పుడు, దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు, ప్రధానంగా దేవుడు నీ దిశను నిర్దేశించడానికి, నీకు గైడెన్స్ ఇవ్వడానికి మొట్టమొదటిగా దేవుడు తన వాక్కును పంపిస్తాడు. 119 కీర్తన 105వ వచనం రాస్తుంది, ఆ దేవుని యొక్క వాక్యము నీ పాదములకు దీపమై ఉన్నది, నీ త్రోవలకు వెలుగై ఉన్నది. కన్ఫ్యూషన్లో ఉన్నావా, చీకట్లో ఉన్నావా, ఎటు వెళ్ళాలి తోచట్లేదా? దేవుడు తను బయలుపరుచుకునేది తన వాక్కు ద్వారా. అందుకొరకే చూడండి, నీకు ఒక వాక్యాన్ని దేవుడు సిద్ధపరిచి నువ్వు క్రైసిస్ గుండా వెళ్తే ఖచ్చితంగా దాని ద్వారా దేవుడితో ఏం చేస్తాడు? మాట్లాడతాడు. బైబిల్లో చూడండి, యాకోబు జీవితం యవనస్తుడిగా ఆశీర్వాదం పొందాల్సిన వాడు మోసం చేసిన కారణాన్ని బట్టి తల్లి మాట విన్నాడు. అయితే అక్కడి నుంచి పారిపోతూ ఉన్నాడు. ఆదికాండం 28వ అధ్యాయం. ఆ సందర్భంలో ఏం అవుతుందో తెలియదు, భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. దైవ చిత్తం అంతా కూడా ఏమీ తెలియని ఒక అభాగ్యుడు, వాస్తవంగా చెప్పాలంటే భయాందోళన వాతావరణంలో పారిపోతున్నవాడు. ఆదికాండం 28వ అధ్యాయంలో దేవుడు తను బయలుపరుచుకొని ఆ క్రైసిస్లో ఫ్యూచర్ అంతా దిక్కుతోచని చిమ్మ చీకటైపోయిన పరిస్థితిలో తెర్రబడిన ఆకాశపు అనుభవంలో నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. ఇప్పుడు దేవుడే తనతోని మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడలేదా? డిడ్ నాట్ స్పీక్ టు హిమ్? మాట్లాడు. కెరియర్ స్టార్టింగ్లో మాట్లాడలేదా? మాట్లాడాడు. భవిష్యత్తు ఏమైపోతుందని బాధపడుతున్నాడు, దేవుడు మాట్లాడాడు. మరి అక్కడ నుంచి మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోయాడు? పద్దనారం ప్రాంతానికి వెళ్ళాడు. పద్దనారం ప్రాంతానికి వెళ్తే బాగా గమనించండి, పద్దనారం ప్రాంతంలో సుమారు 14 సంవత్సరాలు మోసపోయాడు. మరి ఆ రాత్రి దేవుడు ఆదికాండం 31వ అధ్యాయము మొదటి 13 వచనాల్లో మనం చూసినట్లయితే, దేవుడు యాకోబా నువ్వు తిరిగిలే, మచ్చగలది పొడగలది నువ్వు ఏర్పాటు చేసుకో, నేను దాన్ని ఏం చేస్తా? దీవిస్తానని చెప్పలేదా? మీరే చూడండి, లైఫ్లో కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు బేతేల్ అనుభవం, కెరియర్లో బిజినెస్లో దిక్కుతోచిన స్థితిలో ఉన్నప్పుడు క్లియర్గా జెనెటిక్ కోడ్ని జ్ఞాపకం చేయడం. రెండోసారి మాట్లాడి 6 సంవత్సరాలు అయిపోయిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి, ప్రజలందరూ కూడా అగెయిన్స్ట్ అయిపోయారు. అప్పుడు తిరిగి మరలా దేవుడు ఏం చేశాడు? యాకోబు నువ్వులే, బయలుదేరి నీ స్వజనానికి, నీ ఇంటి వారి దగ్గరికి నువ్వు తిరిగి బయలుదేరి వెళ్ళు. మాట్లాడలేదా? ఎన్నిసార్లు అయింది? 3 సార్లు అయిపోయింది.
ఇప్పుడు బయలుదేరి వెళ్తూ ఉండేసరికి ఇప్పుడు ఏసావు కలుసుకోబోతున్నాడు. అయితే అవతల నుంచి న్యూస్ వచ్చింది, ఏసావు అట 400 మందితో వస్తున్నాడు. ఏసావు ఎంతమందితో వస్తున్నాడు? 400 మందితో వస్తున్నాడు అని తెలిసరికే యాకోబు గుండె అయిపోయింది. ఒకప్పుడు ఒక్కడిని ఎదుర్కోవడానికి తట్టుకోలేక పారిపోయాడు బ్రదర్. ఇప్పుడు రిటర్న్ వస్తుంటే ఎంతమంది ఉన్నారంట? 400 మంది ఉన్నారు. మరి ఎలా ఉంటుంది పరిస్థితి? ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనం. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడను. ఒక్కడు మిగిలిపోయాడు, ఎవరు లేరు. కొన్నిసార్లు ఒంటరిని అయిపోయాను, ఒంటరిదాన్ని అయిపోయాను, ఎవరు లేరు నాకు. ఎవరు లేరు అనుకున్న పరిస్థితులు దేవుడు తీసుకెళ్ళంటే అక్కడ ఏం చేస్తున్నాడు? తను తాను బయలుపరుచుకొని మాట్లాడుతూ ఉన్నాడు. ఏసావు భయంలో నుండి ఏం చేశాడు? తను తాను బయలుపరుచుకొని మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత GPS లాస్ట్ అయిపోయింది. దేవుడు బేతెల్కి రా అని చెప్తే బ్రదర్ పాపం డైవర్ట్ తీసుకొని ఎటుపోతున్నా అర్థం కావట్లే. మళ్ళీ 35వ అధ్యాయం 1వ వచనం చూడండి, జెనసిస్ 35:1. మీరు అనొచ్చు, ఇన్నెందుకు చెప్తున్నారు బ్రదర్ అంటే, జీవితంలో ప్రతి కలవరములో, జీవితంలో ప్రతి కన్ఫ్యూజన్లో, జీవితంలో ప్రతి క్రైసిస్లో, జీవితంలో దిక్కుతోచని ప్రతి పరిస్థితిలో దేవుని స్వరము ఎప్పుడు వెంటాడుతూనే ఉంది. దయచేసి ఈ సత్యం మర్చిపోవద్దని దేవుని సేవకుని జ్ఞాపకం చేస్తున్నా. 35:1. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి. చాలండి. ఇక్కడ ఏదైతే నువ్వు భయపడుతున్నావో, గతంలో నేను చెప్పినట్లుగా మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఏసావు నుంచి నువ్వు పారిపోయినావు కదా, ఆ బేతేలుకు రా, నేను దీవిస్తా. స్పష్టంగా మాట్లాడాడా లేదా? మాట్లాడాడు. అటు తర్వాత వాగ్దాన దేశంలో తను స్థిరపరచబడిన తర్వాత కరువు వచ్చింది. జాగ్రత్త వినండి, కరువు వచ్చింది. ఆ కరువులో ఐగుప్తు దేశానికి పోవడానికి భయపడుతున్నాడు. అప్పుడు ప్రభు కుమారుడైన యోసేపుని ప్రధానమంత్రి స్థాయిలో, ఉన్నత స్థాయిలో ఉంచాడు. కరువులో ఈ కుటుంబం చనిపోవడం దేవునికి ఇష్టంలే. కరువు అనుమతించిన దేవుడు, కరువు అనుమతించిందే వీరిని ఆ ఐగుప్తు దేశాన్ని తీసుకొచ్చి శత్రువుల యొక్క ఆస్తిని సమస్తమును స్వతంత్రించుకొని, వారు శ్రమ పెట్టిన పిమ్మట 430 సంవత్సరాలతో విస్తారమైన ఆస్తితో బయటకు రావాలనే ఉద్దేశంతో భాగంగా, ఆ ప్లాన్లో భాగంగా దేవుడు వారిని ఐగుప్తు దేశాన్ని తీసుకెళ్ళడానికి భయపడతా ఉన్నాడు. ఎవరు? యాకోబు. అప్పుడు ప్రభు ఏమన్నా, ఆదికాండం 46వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో, యాకోబు, ఐగుప్తు దేశంలోకి వెళ్ళుటకు నువ్వు భయపడవద్దు, నువ్వు భయపడొద్దయ్యా. 3వ వచనం చూడండి, ఆయననే, నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునికి వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నేను గొప్ప జనముగా చేస్తాను. ఆలోచించండి ఎంత స్థాయికి తీసుకెళ్ళాడు దేవుడు అంటే, ప్రపంచానికి వాణిజ్య రాజధాని ఐగుప్తు యొక్క ప్రధానమంత్రి యోసేపు. ప్రధానమంత్రి యోసేపు యొక్క తండ్రి ఎవరు? త్వరగా చెప్పండి. యాకోబు. గ్రాఫ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు ఒకసారి ఆలోచించండి. ఎక్కడి నుంచి ఎక్కడికంటే, పద్దనారంలో గొర్రెలు కాసుకునే వృత్తిలో మోసపోయిన ఆ స్థాయి నుంచి ర్యాగ్స్ టు రిచెస్, అక్కడి నుంచి ఒక ప్రధానమంత్రి తండ్రి స్థాయికి ఎదిగాడు. ఈ అన్ని మాటల్లో ఒకటే సీక్రెట్ చెప్తారా? యెహోవా వాక్కు, దేవుని వాక్కు, దేవుని స్వరం. ఎప్పుడైతే నువ్వు దేవుని స్వరం వినడానికి ఇష్టపడతావో, నీ కన్ఫ్యూజన్లో నీకు క్లారిటీ ఇస్తాడు, నీ క్రైసిస్లో నీకు కన్ఫర్మేషన్ ఇస్తాడు, నీ చిమ్మ చీకటి దిక్కుతోచని స్థితిలో దేవుడు గొప్ప ప్రకాశం వెలుగుగా నిన్ను ఏం చేస్తాడు? నడిపిస్తాడు. అందుకొరకే ఈ సత్యం నువ్వు తెలుసుకుంటే, ఘనమైన సత్యము దేవుని యొక్క వాక్కు, ఈ మాట నీ జీవితంలో నిజమైన గైడెన్స్ కావాలి అంటే దేవుడు మాట్లాడే తన యొక్క వాక్కు ద్వారా, ఆయన వాక్కును సిద్ధపరిచిన వాక్కును దేవుడిని పంపిస్తుంటాడు. అందుకొరకే ఎప్పుడన్నా నువ్వు ఆలోచించు, ఒక వారానికి అంటే వచ్చే వారం ఏం జరగబోతుందో వాటన్నిటికీ ముందే దేవుడు సిద్ధపరిచి ఆదివారము దేవుడు వాక్యానికి పంపిస్తాడు. తెలుసా? ఈ వాక్కు ఈ వారం అంతటికి భవిష్యత్తు కావాల్సిన సమస్తాన్ని దేవునికి ఏం చేస్తాడు? ప్రిపేర్ చేసి ఒలిచి నీ చేతిలో పెడతాడు. సర్వీస్ని చిన్నగా చేసేవచ్చు, మనం వాక్యంని కాంప్రమైజ్ అవ్వచ్చు, కానీ 7 రోజుల్లో కావాల్సిన నడిపింపు ఈ 70 నిమిషాల్లో దేవుడు నీకు దయచేస్తాడు. 7 రోజులకు కావాల్సిన నడిపింపు. మళ్ళొకసారి చెప్తున్నా దేవుని సేవకునిగా, నీకు భవిష్యత్తులో రాబోయే ప్రతి ఒడిదుడుకులకు కావాల్సిన దిశానిర్దేశనాన్ని నేను వ్యాపారము, నీ వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, ఆత్మీయ జీవితం, ప్రతి ప్రాంతంలో నేను దీవించడానికి కొరకు దేవుడు ముందే సిద్ధపరిచి తన వాక్యాన్ని నీకు ఏం చేస్తాడు? పంపిస్తాడు. నిజంగా ఆ వాక్యాన్ని నీకు సమస్య వచ్చినప్పుడు వాక్యం సండే వినేసింటారా, వినేసిన అయిపోయింది కాదు. ఆ వారము
నీకు ఏదైనా పరిస్థితి వస్తే కన్ఫ్యూజన్ ఉంటే ఒకసారి ఆలోచించు, ఆదివారం దేవుడు ఏం చెప్పాడని. అందుకొరకే దేవుడు ఒక మాట అంటాడు, విలువైన వారు, చరిత్రలు మార్చుకునేవారు ఎవరు తెలుసా అండి? ఆయన వాక్యమును విని భయపడువారు ఎక్కడో వారిని నేను దృష్టి ఉంచాను. దేవుడు వారి స్టోరీ ఏం చేస్తాడు? మార్చేస్తాడు. చిన్న పిల్లోడు అయ్యా నీ దాసుడు ఆలకించు. సమయాలు అంటే పందిలాగా నిద్రపోవచ్చు, మనలాగా పందిలాగా బర్రెలాగా. పడుకుంటే పక్కన సునామీ వస్తే కూడా, తుఫాన్లో కొట్టుకోపోతే కూడా గురకబెడతా ఉంటారు. అలాంటి బ్యాచ్ కాదు ఎవరు? బాలుడైన సమయలు. నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్ము అన్నాడంతే. సమయలు స్టోరీ ఏమైంది? మారిపోయింది. యెహోవా వాక్కు సమయలు వాక్ అయింది. ఆయన నోటి నుంచి వచ్చిన ఒక్క మాట కూడా రాలిపోలే. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, టైంపాస్ చేసుకుంటా దేవుని వాక్కు, దేవుని స్వరంలో టైంపాస్ కొరకు తెలుసుకోవడం కొరకు కాదు. దయచేసి అలా చేయకండి. దేవుని టైంపాస్ కొరకు దేవుడు వాక్య పరిచర్య చేయట్లే. నీ జీవితాన్ని మార్చే వాక్యం ఇది. నువ్వు టైంపాస్ కొరకు కూడా దేవుని జస్ట్ ఫర్ టైంపాస్ యూ కెన్ వైల్ అవుట్ టైం. అలాంటి పరిచర్య కాదు మంది. నీ వ్యక్తిగత వాగ్దానము, వ్యక్తిగత మౌన ధ్యాన సమయము, డైలీ ప్రామిస్ కానీ, లేకపోతే క్యాలెండర్ ప్రామిస్ కానీ, ముఖ్యంగా సిద్ధపరిచిన వాక్యము ఎంతో కన్నీటి ప్రార్థనలతో సిద్ధపడిన వాక్యం ఇది. దేవుని నుంచి పొందుకున్న వాక్యం, టైంపాస్ వాక్యాలు కాదండి. మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆ సీరియస్నెస్తో, ఆ పొందుకోవాలన్న సిద్ధం పాడుతూ వస్తే దేవుని చరిత్రను ఏం చేస్తాడు? మార్చేస్తాడు. గాడ్ ఈస్ వెరీ సీరియస్ అబౌట్ హిస్ వర్డ్ అండ్ హీ వాంట్స్ టు గైడ్ యూ. హీ వాంట్స్ టు గివ్ యూ దట్ పర్ఫెక్ట్ గైడెన్స్. అందుకని 23వ కీర్తన 3వ వచనం ఏమని రాసి చూడండి. కీర్తనకాడు ఆ గొర్రెల కాపరి, నన్ను నడిపించే కాపరి జ్ఞాపకం చేస్తే 23వ కీర్తన 3వ వచనం ఎంత అద్భుతమైన మాట రాస్తుంది. 23:3 నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించు. హీఈస్ లీడింగ్ మీ ఇన్ ద పాత్ ఆఫ్ రైచియస్నెస్. అందుకొరకే దేవుని స్వరము వినేది ప్రతి దేవుని బిడ్డ యొక్క జన్మ హక్కు. మళ్ళొకసారి చెప్తున్న మాట, నా గొర్రెలు నా స్వరము వినవచ్చు. 10:27 యోహాను సువార్త. నా గొర్రెలు నా స్వరము, కొన్ని గొర్రెలు వింటాయి, నా గొర్రెలు నా స్వరము నేర్చుకుంటాయి అటు రాశాడా. నా గొర్రెల్లో మెచ్యూరిటీ ఉన్న గొర్రెలు మాత్రమే, బాగా వాక్య జ్ఞానం ఉన్న గొర్రెలకు మాత్రమే నా స్వరం వినునని రాశాడా. ఏమని చదువు రాసి చూడండి. నా గొర్రెలు నా స్వరము వినును. దే హియర్ మై వాయిస్, దే లిసన్ టు మై వాయిస్. దెర్ ఇస్ నో కన్ఫ్యూషన్. వినడానికి ఆశ ఉంటే దేవుడు తను ఏం చేస్తాడు? బయలుపరుస్తాడు. ఆ దేవుని వాక్ ఒక్కసారి నీతో మాట్లాడితే నీ స్టోరీ ఏమవుతుంది? మారిపోతుంది. ఈరోజు దేవుని స్వరం కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు దేవుడు తన స్వరం ఇచ్చి ధైర్యపరచాలని ఆయన కూడా ఎదురు చూస్తున్నాడు. 4వ సత్యం చూస్తాం. మొదటిది డిజైర్, ప్యాషన్. నెంబర్ 2 సర్కమ్స్టాన్సెస్, పరిస్థితులు. 3వది దేవుని వాక్కు, సిద్ధపరచబడిన దేవుని వాక్కు. ఇప్పుడు 4వ మాట చూస్తాం. ఆదికాండం 31వ అధ్యాయము 13-14 వచనాలు కలిసి చదువుదాం. నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశంలోకి తిరిగి వెళ్ళుమని నాతో చెప్పాను నేను. 14 అందుకు రాహేలు లేయాయు, ఇంకా మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడివి? అతడు మమ్మను అన్యులుగా చూచుట లేదా? అతడు మమ్మను అమ్మివేసి మాకు రావాల్సిన ద్రవ్యము బొత్తిగా తినివేసింది. బాగా వినండి, చూడండి. దేవుని వాక్యం అంతా మాట్లాడినంత మాత్రాన, ఈవెన్ ఇఫ్ గాడ్ గైడ్స్ యూ అండ్ గివ్స్ హిస్ క్లియర్ కన్ఫర్మేషన్, ఇట్ డస్ నాట్ స్టాప్ దేర్. ఒక మాట వినండి. దేవుని చిత్తం తెలుసుకునే జ్ఞానులైతే బాగా వినండి. నువ్వు దేవుని చిత్తం తెలుసుకున్న తర్వాత దేవుడు నీతో ఏం మాట్లాడాడు అనేది ఫర్దర్ కన్సల్టేషన్. ఎవరిని కన్సల్ట్ చేస్తావు? నీతో పాటు ఉన్నవారు, ముఖ్యంగా నీతో ప్రయాణం చేసేవారు, నీతో ప్రయాణంలో స్టేక్ హోల్డర్స్ అంటే వారు కూడా నీతో కలిసి ప్రయాణం చేయాలి అనేవారితో, ముఖ్యంగా లైక్ మైండెడ్ పీపుల్తో, దేవుని ఉన్నతమైన పిలుపులో నీతో పాటు అదే పిలుపులో ప్రయాణం చేసేవారితో యాకోబు ఏం చేస్తున్నాడు? తన బర్డెన్ ఎవరితో షేర్ చేసుకున్నాడు? భార్యలతో షేర్ చేసుకున్నాడు. లేయాతో, రాహేల్తో షేర్ చేసుకున్నాడు. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను. యాకోబు ఏది డిసైడ్ చేసుకున్నాడు అనేది సొంత చిత్తమా? కాదు కదా. అది ఎవరు మాట్లాడారు? త్వర చెప్పాలి. ఎవరు మాట్లాడారు? దేవుడు మాట్లాడారు. దేవుడే మాట్లాడి దేవుడే ముద్ర వేసాడా లేదా? దేవుడే మాట్లాడితే దీనికి ఇతర తన భార్యలతో షేర్ చేసుకొని పంచుకోవాల్సినంత అవసరం ఉందంటారా?
మనమైతే అంటాం, ఎవరు మాట్లాడో తెలుసా, సాక్షాత్తు దేవదేవుడే మాట్లాడి నాకేం చేశాడు, సర్టిఫికేట్ కూడా ఇచ్చాడు. ఏమని? నేనే నీతో మాట్లాడుతున్నాని సర్టిఫికేట్ ఇచ్చాడు. 6 సంవత్సరాల క్రితం సర్టిఫికేట్ ఇచ్చాడు. దాని ప్రూఫ్ ఏంటంటే 6 సంవత్సరాల్లో కోట్ల ఆస్తి నీ కళ్ళ ముందు కనిపిస్తుంది. అంటామా లేదా? వి డోంట్ వాంట్ టు కన్సల్ట్, వి డోంట్ వాంట్ టేక్ ద కౌన్సిల్ ఆఫ్ అదర్స్. అందుకొరకే దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. సామెతలు 15వ అధ్యాయం 22 త్వర చదవండి. Proverbs 15:22. నీ చిత్తము కేవలం దేవునితో మాట్లాడేస్తే ఇంకా మాట్లాడేశాడు, ఎట్టుపోతాటే. ఒంటెద్దు పోకడలు మంచివి కాదు. యూనిలాటరల్ డెసిషన్స్ ఆర్ నాట్ గుడ్. Proverbs chapter 15:22, 15:22. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును, ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడను. బాగా వినండి, ఇంగ్లీష్లో చాలా బాగా వస్తుంది. ఉద్దేశం అంటే కౌన్సిల్, ప్లాన్. నువ్వు ఇతరులతో ఆలోచన చెప్పువారు నీ పక్కన ఉంటే, వారితో నువ్వు షేర్ చేసుకుంటే, వారు నిజముగా ఆత్మ నడిపింపులో, అదే ప్రణాళికలో, అదే కాలింగ్లో ఉంటే, అదే యాత్ర చేయాల్సిన వారై ఉంటే, చాలా స్పష్టంగా దేవుడు ఏదైతే చెప్పాడో వారితోని, బాగా వినండి, దేవుడు ఏదైతే యాకోబుతో చెప్పాడో వీరు అన్నారు, ఆ దేవుడు చెప్పినట్లే, నీ దేవుడు చెప్పినట్లే నువ్వు చెయ్యు. ఎందుకంటే నిన్నే కాదు మోసం చేసింది మా నాన్న, మమ్మల్ని కూడా మోసం చేసి మాకు రావాల్సిన డౌరీని కూడా ఏం చేశాడు, తినివేశాడు. మమ్మల్ని అన్యులుగా చూశాడు. మీరు అనొచ్చు, మా డౌరీ నువ్వు తిన్నావు ఏంటి? పాతకాలంలో అబ్బాయిలు గుండె ధైర్యం చేసుకోండి. పాతకాలంలో అబ్బాయిలు ఎదురు కట్నం ఇచ్చి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు వస్తే చాలా బాగుండు కదా. ఇప్పుడు ఏ కట్నం తీసుకోకుండా ఉంటే బాగుండు. దేవుడు ఇప్పుడు ఆ కృపాయుగంలో తీసుకొచ్చాడు. అబ్బాయిలు వచ్చి, యాకోబు వచ్చి లేయా కొరకు 7 సంవత్సరాలు, తర్వాత రాహేల్ కొరకు 7 సంవత్సరాలు, 14 సంవత్సరాలు ఊడిగం చేసి తన డౌరీని పే చేశాడు. అంటే ఇప్పుడు ఆలోచించండి, ఈ డబ్బు ఇచ్చి భార్యలు పొందుకుంటే ఈ డబ్బు ఎవరు తినేశారంటండి? మామ తినేసి. యాక్చువల్గా డబ్బు ఎవరికి వెళ్ళాలి? కూతుర్లకు వెళ్ళాలి. అంటే క్రమం ఏంటంటే వారి అకౌంట్లో వేయాలి. ఇది నీ భర్త నీ కొరకు నిన్ను గిఫ్ట్గా నిన్ను ప్రేమించి తెచ్చిన కానుక ఇది అని చెప్పి భార్య అకౌంట్లో వేయాలా, కానీ ఇదంతా మామ అకౌంట్లోకి వెళ్ళిపోయింది. ఇలా మోసం చేశాడు, మమ్మల్ని ఆయన మోసం చేశాడని చెప్పి బాధపడి, బాగా వినండి, జాగ్రత్త వినండి, మమ్మల్ని మోసం చేశాడు, మమ్మల్ని ఇలా చూస్తున్నాడు, అన్యులుగా చూస్తున్నాడు, ఇక మేము ఉండడం కూడా వేస్టే, దేవుడు మనల్ని మన పిల్లల్ని బాగా దీవించాడు, ఇంక ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు అని వారిద్దరు కూడా సుముఖత వ్యక్తపరిచి, బాగా వినండి, సుముఖత వ్యక్తపరిచి నీ దేవుడు చెప్పినట్లుగానే. ఎంత మంచి మాట అంటారు చూడండి, 16వ వచనం. కాబట్టి దేవుడు నీతో చెప్పినట్టెల్లా చేయమని అతనికి ఉత్తరం. దేవుడు ఎలా చెప్పాడో బాగా వినండి, దేవుడు ఎలా చెప్పాడో లైక్ మైండెడ్ పీపుల్తో షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు కూడా దాన్ని ఏం చేశారు, ధృవీకరించారు. దే రీకన్ఫార్మ్డ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. అర్థం ఒకసారి చేతండి. అందుకొరకే విస్తారమైన ఆలోచనకర్తలు ఉంటే ఏమవుతుందంట, 15:22 రాస్తుంది, యువర్ ప్లాన్ అండ్ యువర్ థాట్ విల్ బి ఎస్టాబ్లిష్డ్. అంటే నువ్వు షేర్ చేసుకున్నాండి ఆలోచనకర్తలతో ఆత్మ నడిపింపులో ఉన్న ఆలోచనకర్తలతో నువ్వు షేర్ చేసుకుంటే, వాళ్ళు ఆ తలంపు నిజంగా ఆత్మలో వారు కూడా ప్రేరణ పొందితే, వారు దాన్ని దేవుడినితో ముందు చెప్పిన దాన్ని వీళ్ళు ఏం చేస్తారు, రీకన్ఫార్మ్ చేస్తారు. అది దేనికి కన్ఫామ్ అయి ఉంటుంది, ఆల్రెడీ దేవుడు చెప్పిన దానికి సింక్లో ఉంటుంది, కన్ఫామ్ అయి ఉంటుంది. అర్థమైనా చేస్తారా? ఇప్పుడు 15:20 రాస్తుంది, దెన్ యువర్ థాట్స్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ అని ఉంది. తలంపులు ఏమవుతాయట, స్థిరపరచబడతాయట. బహుశా మీరు ఆలోచించండి, నువ్వు జ్ఞానివైతే, నువ్వు తెలిపడువైతే, ఒక మాట చెప్తా, బైబిల్లో అందరికంటే గొప్ప జ్ఞాని ఎవరు? సొలొమోను కదా. మరి సొలొమోను ఏదున్నా అంత గొప్ప జ్ఞాని పుట్టలేదు, పుట్టబోడని చెప్పాడా లేదా? దేవుడు చెప్పాడు. మరి అంత గొప్ప జ్ఞానికి ఆలోచనకర్తలు అవసరమా? ఐడియాల పుట్టకి ఐడియాలు ఇచ్చేటోడు కావాలా? జీనియస్కి ఇంకొక ఆలోచన చెప్పేవారు అవసరమా? ద వైజెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్, దేవుడే సాక్ష్యం ఇచ్చాడు, సర్టిఫికేట్ ఇచ్చాడు, నీ అంత గొప్ప జ్ఞాని పుట్టడు, పుట్టబోడు అని రాసి సర్టిఫికేట్ ఇచ్చి సంతకం పెట్టి ఇచ్చాడు. అలాంటి వైజెస్ట్ మ్యాన్కి ఇంకొక ఆలోచనకర్తలు అవసరమా? చెప్తారా? ఎస్ ఆర్ నో? చోరు చెప్పరు ఏంటండి? అవసరం లే కదా. కానీ నువ్వు జ్ఞానివైతే, ఇప్పుడు సీక్రెట్ ఇదే, నువ్వు తెలిపడు అయితే, నీకు ఇక్కడ కొద్దిగా గుజ్జుంటే, 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో ప్రార్థన చేశాడు. 9వ వచనం ఏమని? 1 Kings 3:9 ఏమని ప్రార్థన చేశాడు?
కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించు నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసులైన నాకు వివేకము గల హృదయము దయచేయము. గివ్ మీ ఎ వైజ్ అండ్ అండర్స్టాండింగ్ హార్ట్. మరి ప్రాణం చేశాడు. 4వ అధ్యాయంలో ఒంటెద్దు పోకడలు పోవాలి కదా. 4వ అధ్యాయం 1వ వచనం చూడండి, 1-2 వచనాలు. ఏం చేశాడు? నెక్స్ట్ చాప్టర్లో జ్ఞానం పొందేసుకున్నాడు. అప్పటికి పొందుకున్న సర్టిఫికేట్ వచ్చింది. మరి 4వ అధ్యాయం 1-2 వచనం ఏమని రాస్తుంది? రాజైన సొలొమోను ఇశ్రాయేలులందరి మీద రాజాయను, అతని యొద్దనున్న అధిపతులు ఎవరెవరనగా సాదోకు కుమారుడైన అజర్యా యాజకుడు. ద ఫస్ట్ కౌన్సిలర్, మినిస్టర్స్ ఆఫ్ కౌన్సిల్. ఆలోచన చెప్పి ఆలోచనకర్తల్లో ఫస్ట్ కేటగిరీలో ఎవరిని పెట్టాడు? ఎవరిని పెట్టాడు? అజరే ఎవరు? కోన్కిస్కా కాదు. అజరే ఎవరండి? దేవుని సేవకుడు. ఆయన ఫస్ట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో ఫస్ట్ ఎవరున్నారండి? యాజకుడు. అంటే ఆయన ఆలోచన చెప్పేవారిలో ఫస్ట్ ఎవరు చెప్పాలట? నంబర్ 1 ఎవరండి? దేవుని సేవకుడు. మనకే పొరపాటున సొలొమోన్ అంత జ్ఞానం ఇస్తే, సేవకుడా నేను చెప్పేది నువ్వు విను, నన్ను నువ్వు ఆలోచన వచ్చి నువ్వు నా దగ్గర ఏం చేయాలి, ఆలోచన తెలుసుకోవాలంటాం. కానీ జ్ఞాని అయితే ఏం చెప్తారు తెలుసా? జ్ఞాని అంటాడు, ఐ వాంట్ కౌన్సిలర్స్. నిజమైన జ్ఞానివైతే నువ్వు ఆలోచనకర్తల కొరకు వెతుక్కుంటూ వెళ్తావు. మూర్ఖుడవైతే ఒంటెద్దు పోకడలు పోతావు. ఒంటెద్దు పోకడలు ఎవరు? మరి మామూలు వాళ్ళు కాదండి వీళ్ళంతా దావీదుకు ఆలోచన చెప్పిన వాళ్ళు. వీళ్ళంతా ఆ సదోకు ఆ పేర్లంతా ఎవరంటే నాన్నగారికి ఐడియాలు సలహాలు ఇచ్చిన ఆలోచనకర్తలు తెచ్చి సొలొమోను పెట్టుకున్నాడు. అండ్ దట్ వాజ్ అ గేమ్ చేంజర్. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఏ రోజైతే వాళ్ళకు దూరం అయిపోయాడో, ఏ రోజైతే వారి స్వరం వినడం మానేశాడో, ఏ రోజైతే ఆలోచనకర్తల దగ్గర తలంపులను సంకల్పాలను స్థిరపరచుకోవడం మానేశాడో, తెలియకుండానే ఆలోచనకర్తలందరూ కూడా అన్య దేవతలను పూజించే ఆ ఐగుప్తు యొక్క అన్య దేవతల రాణులు ఎప్పుడైతే తనను వివాహం పొందాడో, ఆలోచనకర్తలందరినీ ఒక్కొక్కరు ఏం చేశాడు? బయటకు పంపించేశాడు. ఇప్పుడు ఆలోచనలంతా అడ్వైజర్లు ఎవరయ్యారు? అన్య రాణులు ఆయనకు అడ్వైజ్ చేయడం ఆరంభించారు. చివరికి ఆయన మనసు ఏమైపోయిందంటే ఆఖరిగా విగ్రహాల వైపు వెళ్ళిపోయింది. ఎంత పరిస్థితికి వెళ్ళిపోయాడంటే లాస్ట్లో అంటాడు, ప్రసంగ గ్రంథంలో రాస్తుంటాడు, నా జీవితం వ్యర్థం వ్యర్థం వ్యర్థం. ఐ గెటింగ్ ద పాయింట్? నువ్వు బ్రెయిన్ ఉంటే, వైజ్ అయితే, తెలివిపరుడు అయితే ఖచ్చితంగా నువ్వు ఎవరిని ఎత్తుక్కుంటావు? ఆలోచనకర్తలను ఎత్తుక్కుంటావు. ఎస్, దేవుడే మాట్లాడొచ్చుగాక, తిరుగులేని దేవుని చిత్తం నువ్వు తెలుసుకునే మునగాడవి ఉండొచ్చుగాక. కానీ నువ్వు జ్ఞానివి అయితే ఖచ్చితంగా దేవుని ఆలోచన నిర్ధారించబడడానికి యూ విల్ ఫైండ్ అండ్ సర్చ్ ఫర్ కౌన్సిలర్స్. అందులో మొదటిగా ఎవరిని ఏర్పరచుకున్నాడటండి? యాజకుడైన అజర్యాని ఏర్పరచుకున్నాడు. దేవుని సేవకుని వెతుక్కుంటూ వెళ్ళాడు. సౌలు జీవితం మారడానికి కూడా కారణం ఒకటే. వెతుక్కుంటూ సౌలు దీర్ఘదర్శి ఉన్నాడు. ఆయన నాకేమిస్తాడు? ఆలోచన చెప్తాడు. ఒక ఆలోచన, ఒక ఐడియా జీవితాన్ని ఏం చేస్తుంది? మార్చేస్తుంది. ఇప్పుడు ఇళ్ళల్లో ఎవరితో షేర్ చేసుకున్నాడు? తన భార్య, అజర్య కాదులేండి, యాకోబు వెళ్ళి తన భార్య అయిన లేయా రాహేల్తో షేర్ చేసుకున్నాడు. అందుకొరకే అబ్రహాము కొన్నిసార్లు షేర్ చేసుకున్నాడు తన ఐడియాలు. అప్పుడు ప్రభు అన్నాడు, నీ భార్య అయినా శారా మాట అయినని. కొన్నిసార్లు దేవుడు కన్ఫర్మ్ చేస్తాడు కౌన్సిలర్స్తో, చుట్టుపక్కల ఉన్న వారితో ఏం చేస్తాడు? కన్ఫర్మ్ చేస్తాడు. ఇప్పుడు ఎప్పుడైతే యాకోబు వారిద్దరు మాట విన్నాడో వాళ్ళకి ముందే క్లియర్గా చెప్పాడు, అమ్మ ఆయన మనసు మారిపోయింది. ఎవరిది? మీ అయ్య మనసు మారింది, మా బామర్దుల మనసు కూడా మారిపోయింది. ఇక మనల్ని సొంత కుటుంబంలాగా చూడట్లేదు, మొత్తం మనసులు ఏమయ్యాయి? మారిపోయాయి అని ఎంత బాగా చెప్పి బాగా ప్రిపేర్ చేశాడు. మీరు అనొచ్చు, చెప్పడం వల్ల ఏం ఒరిగింది అని. ఒక సీక్రెట్ చెప్పనా? దీని తర్వాత చేజ్ స్టోరీ స్టార్ట్ అయింది. రన్నింగ్ రేస్, చేజింగ్ స్టోరీ మూవీస్లో చూపిస్తారు కదండి. విలన్ పరిగెడతా ఉంటే హీరో పరిగెడతా ఉంటాడు, హీరో పరిగెడతా ఉంటే విలన్ పరిగెడతాం. ఎంతోసేపు పరిగెత్తేది చూపిస్తారండి, ఇంకా టైంపాస్ అయ్యేదాకా. అది ఎక్కడ స్టార్ట్ అయింది అనుకున్నారు? ఆ చేజింగ్ స్టోరీ కనిపెట్టిందే యాకోబు చేజింగ్ స్టోరీ స్టార్ట్ అయ్యేసరికి లాబాన్ వెనకాల తరుముతా వస్తున్నాడు. ఎందుకంటే లాబాన్ యొక్క గృహదేవతల విగ్రహాలు ఒక సిస్టరము దొంగతనం చేసింది. ఎవరు? రాహేల్. ఇప్పుడు చూడండి ఎంతగా ఇది వర్కౌట్ అయిందంటే, చూడండి ముందే ప్లాన్ షేర్ చేసుకోకపోతే వీళ్ళిద్దరు భార్యలు ఏమనేటోళ్ళు? వెళ్దామంటే మేము ఎందుకు రావాలా? ఆలోచించండి, నాయన ఇంటిలో నుంచి కూతురు బయటకు రావడానికి ఇష్టం ఉంటుందా? ఇష్టత ఉంటుందా?
ఇక్కడ రాకెట్ సైన్స్ ఆన్సర్లు చెప్పొద్దు. ఎరుగని దేశానికి పోవడానికి ఇష్టం ఉంటుందా? ఉండదు కదా. కానీ మంచిగా ఒపీనియన్ మీరే చెప్పండి అమ్మా అనేసరికి వాళ్ళు ఏమన్నారు? వెళ్ళాలనేసరికి ఇప్పుడు బయలుదేరడం లేదు ఒక్క నిమిషం కూడా. He made them part of the decision making. He made them the stakeholders. Therefore his sail was smooth. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత. ప్రయాణంలో భాగస్వాములను ముందే కొద్దిగా తీర్మానాల్లో కూడా భాగస్వాములు చేస్తే మీ యాత్ర ఏమవుతుంది? సజావుగా సుముఖంగా సాగుతుంది. అంతేకాదు యాత్ర అంతట్లో మీకు కోఆపరేట్ చేస్తారు. రాత్రి చేయి స్టోర్ అయిపోయింది, తరుముతూ లాభాన్ని వచ్చాడు, దొంగోడా అనేసరికి ఈయనకు ఒళ్ళు మండింది. ఎవరికి? నన్ను దొంగడు అంటావా? ఎక్కడ దొంగతనం కనిపిస్తే దేవుడు తీర్పు తీర్చుగాక నేను చచ్చిపోను గాక అని చెప్పి పాపం ఒట్టేసేసుకున్నాడు. ఎవరు? పాపం ఆయన ఏం దొంగతనం చేయలేని మంచోడండి. ఈయన మోసగాడైతే, మామగారు గజ మోసగాడైతే, ఇక్కడ గజ దొంగ ఉంది. ఎవరో కాదు, రాహేల్ సిస్టర్. ఇప్పుడు ఎప్పుడైతే ఆ రాహేలమ్మ దొంగతనం చేసి ఏం చేసిందంట? విగ్రహాలు దొంగతనం చేసి పెట్టుకుందంట. ఇప్పుడు చూడండి, ఫస్ట్ టైం స్టోరీ అటర్ ఫ్లాప్ అయింది ఇక్కడే. తీస్తా, సర్చ్ వారెంట్ వచ్చింది నాకు, వెతుక్కో అన్నాడు. ఎవరు? యాకోబు. ఎక్కడైనా వెతుక్కోపండి, మొత్తం వెతుకుతాను. ఎక్కడ వెతుకుతా ఇక్కడ దొరకదే. ఎంత పర్ఫెక్ట్ కోఆపరేషన్. ఎవరిదండి? రాహేల్ది. ఎందుకు అంత కోఆపరేట్ చేసింది? నా భర్త డెసిషన్ తీసుకున్నప్పుడు ఒంటెద్దు పోకడలు పోలేదు, అంతా డెసిషన్ నన్ను అడిగాడు కాబట్టి చచ్చేదాకా నేను దీని మీద ఏం చేస్తా, నిలబడతా అని చెప్పి, పాపము నాకు అనారోగ్యంగా ఉంది, హెల్త్ బాగాలేదని చెప్పి మొత్తం కవరింగ్ వచ్చేసి నేను లేవలేనయ్యా నానా, నేను లేవలేను అని పాపం వెతికి పిచ్చోడా వెళ్ళిపోయాడు. అక్కడ కోఆపరేషనే కాదండి, టీం వర్క్. 2 గుంపులు చేశాడు. ఇక్కడ సహోదరుడు వస్తున్నాడు, మా అన్న అటాక్ చేయబోతున్నట్టే, పాపం ఎంత మంచి భార్యలండి, మనం 2 గుంపులో జీలిపోదామని. నువ్వే గుంపులు వస్తావు? 2 గుంపులు రాను. అరే అదేంటి లాజిక్ ఏంటి అంటే, 2 గుంపులు. ఫస్ట్ వాళ్ళు అటాక్ అయితే సెకండ్ గుంపు పారిపోతారు, ఫస్ట్ అటాక్ అయ్యి సెకండ్ అటాక్ అయితే నేను కూడా పారిపోతా. పొరపాటున ఈ 2 దొరికితే లాస్ట్ ఆపర్చునిటీ ఎవరు దొరుకుతారు? నేను దొరుకుతా. అంటే 2 భార్యల్ని బక్రాలు చేయడానికి, బలి పశువులు చేయడానికి ముందు నిలబెడితే కూడా వాళ్ళిద్దరు ఏం చేశారండి? భర్తే దైవం, ఎందుకంటే సమస్త దైవచిత్తం మాతో కలుక్కొని ఆమోద ముద్ర వేసుకున్నాడని చెప్పి నిలబడ్డారు. ఎంత స్మార్ట్ కదా. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, ఒంటెద్దు పోకడలు పోకుండా దేవుని చిత్తమును స్థిరపరచబడ్డానికి కౌన్సిల్ ఆలోచన ఏం చేశాడు? పొందుకున్నాడు. ఆలోచనతో పాటు వారి జీవితాలు ఏమైపోయాయి? మార్చబడింది. యాత్ర అంతా కూడా సుముఖంగా సజావుగా సాగుతూ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆఖరి మాటకు వస్తాం. ఈ మాట చదువుకొని మనము ప్రభుని మనస్ఫూర్తిగా ఆరాధిస్తాం. చాలా ప్రాముఖ్యమైన మాట. చూడండి, 4 సత్యాలు అద్భుతంగా నెరవేరాయి, కానీ ఇక్కడే పప్పులో కాలేసాడు. ఇక్కడ అంతా బాగుంది, కానీ చూడండి, దేవుని చిత్తము తెలుసుకోవడం ఎంత ప్రాముఖ్యమో, దేవుని చిత్తము చేయడం ఎంత ప్రాముఖ్యమో, దేవుని చిత్తము ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి కూడా చాలా ప్రాముఖ్యం. జాగ్రత్త వినండి. దేవుని చిత్తం తెలుసుకోవడం ఇంపార్టెంట్ కాదు, దేవుని చిత్తం చేయడం ఇంపార్టెంట్ కాదు, దేవుని చిత్తం ఎప్పుడు ఎలా చేయడము కూడా ఇంపార్టెంటే. రాత్రికండి ఎట్లా పారిపోయాడంట? రాత్రికి సామాన్లు మూటముల్లో సర్దుకొని రాత్రి ఏం చేశాడు? పారిపోయాడు. ఎందుకు పారిపోయాడట? ఎంత మూర్ఖమైన ఆలోచన అంటే, చూడండి, కొన్నిసార్లు అన్ని బాగా చేస్తాం, అద్భుతంగా చేస్తాం, కానీ ఇక్కడ పప్పులో కాలేస్తాం. 31వ అధ్యాయం చూడండి, 31వ అధ్యాయము. ఇప్పుడు లాబాను వచ్చి అంటాడు 27వ వచనంలో, నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేళ, సంభ్రమముతోనూ పాటలతోనూ మధ్యలతోనూ సితారులతోనూ నిన్ను సాగనంపుదునే. అయ్యో, నీవు నా కుమారులను నా కుమార్తెలను నన్ను ముద్దు పెట్టుకొని నీ యొక్క పిచ్చి బట్టి ఇట్లు చేస్తే, పిచ్చోళ్ళలాగా చేసావు మొత్తం అంతా. ఇట్లా పోతారా దొంగడు పోయినట్టు? రాత్రికి వెళ్ళిపోతావా? మంచి గ్రాండ్ ఫేర్వెల్ ఇచ్చి ఘనంగా నువ్వు వీడుకోలు పలుకుతా ఉంటే అందరినీ హాయ్ బాయ్ అలాయ్ బలాయ్ చేసుకొని ముద్దులు పెట్టి అంత ఎమోషనల్గా ఫేర్వెల్ ఇద్దామని నేను ఆశపడితే, నువ్వు ఒక దొంగోడు పారిపోయినట్టు పారిపోతావా? హౌ డిడ్ యూ రన్ అవే లైక్ ఎ డాగ్? ఒక కుక్క వల్లే, ఒక దొంగ వల్లే ఎలా పారిపోతావు నువ్వు అని బాధంతా కూడా పారిపోతా ఉంటే, చూడండి, పారిపోయి నిజంగా సక్సెస్ఫుల్ అయ్యాడా? పారిపోయింది లాబాను దొరకకుండా. మరి లాబాను దొరకకుండా నిజంగా పారిపోయాడా? పారిపోలేదే. అసలు యాకోబు కంటే ఫాస్ట్ పరిగెత్తాడు. ఎవరు? లాబాను. చేసింగ్ స్టోర్లో లాస్ట్కి ఎవరు పట్టుకున్నారండి? యాకోబుని ఎవరు పట్టుకున్నారు? లాబాను పట్టుకున్నాడు. మరి లాబాను పట్టుకున్నప్పుడు పారిపోయిందేమో లాభమైందా? లాభమైందా? రాలేదే. మరి పారిపోయింది లాభం కాకుండా లాబాను వచ్చి చేసి పట్టుకొని అంటాడు, దొంగోళ్ళలాగా ఎందుకు పారిపోయినావు నువ్వు? అప్పుడు అంటాడు ఎంత మంచి మాట, 31 ఆదికాండం 31 అందరం కలిసి చూద్దాం. యాకోబు
నీవు బలవంతముగా నా యొద్ద నుండి నీ కుమార్తెలను తీసుకొందువేమో అనుకొని భయపడి తిని. ఎందుకు పారిపోయాడట? భయపడ్డాడు కాబట్టి పారిపోయాడు. ప్రియ సోదరి జాగ్రత్త. ఇక్కడ దాకా దేవుని చిత్తం చేశాడు, కానీ ఇక్కడ భయపడుట ద్వారా ఏమయ్యాడు? పారిపోయాడు. ఒక లోతైన సత్యము ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని కదిలిస్తున్న సత్యం బయట చెప్పుకోకపోవచ్చు. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి పారిపోవడం గల కారణం ఏంటంటే భయం. వై వాజ్ హీ రన్నింగ్ అవే? జస్ట్ బికాజ్ ఆఫ్ ఫియర్. ఈరోజు భయముతో చాలామంది దేవుని అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకునే ప్రక్రియలో, పిలుపు ప్రక్రియలో, వాగ్దాన ప్రక్రియలో, సంకల్ప నెరవేర్పులో అనవసరంగా పారిపోతున్నారు. ఇక్కడ యు ఆర్ అన్నెసెసరీలీ రన్నింగ్ అవే జస్ట్ బికాజ్ ఆఫ్ అ 4-lettered వర్డ్ కాల్డ్ ఫియర్. FEAR. భయం అని ఒక కారణం బట్టి పారిపోతున్నా. ఏం భయం అంటండి? నీ భయం నిజంగా లాజికలా? కనీసం అర్థం ఉందా నీ భయానికి? రండి అంటాడు 31లో, నీవు బలవంతంగా నా యొద్ద నుండి నీ కుమార్తెలను తీసుకొందువేమో. బలవంతంగా ఎందుకు తీసుకుంటాడు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కూతుర్ని ఎలా వదులుకోవాలా, ఎలా వదిలించుకోవాలని ప్లాన్ మాస్టర్ మైండ్ వేసింది ఎవరండి? లాబానే. కాదంటారా? ఒక్క స్ట్రోక్లో ఇద్దరిని డిస్పోజ్ ఆఫ్ చేసే టాలెంట్ ఎవరికి ఉంది? లాభాన్ కాదా? పోనీ ఉచితంగా ఇచ్చాడా? 14 సంవత్సరాలు దాసోహం అనలేదా? 14 సంవత్సరాలు బానిస కాలేదా? 14 సంవత్సరాలు జీతం పే చేయలేదా? మరి 14 సంవత్సరాలు జీతం పే చేసి నీ సొంతం చేసుకున్న తర్వాత నీ నుండి ఎందుకు లాక్కుంటాడో? యాకోబుకు ఆన్సర్లే. ఊహించుకున్నాడంట, నా భార్యలు ఏం చేస్తాడు, నా నుంచి లాగేసుకుంటాడేమో. నీ ఊహలో ప్రపంచంలో కారణం లేని నిష్కారణమైన దాన్ని ఊహించుకొని భయపడి ఈరోజు పారిపోతున్న వారు అనేకులు ఉన్నారు. ఈ వాక్యం వింటున్నారు, లైవ్లో వింటున్నావు. ప్రియ సోదరు జాగ్రత్త, దేవునితో మాట్లాడుతున్నా. డోంట్ రన్ అవే ఇమాజినింగ్ సంథింగ్ అండ్ గెటింగ్ స్కేర్డ్ అవే అండ్ ట్రైంగ్ టు రన్ అవే. సరే, పారిపోయాడు, నిజంగా సాధించాడు అంటే ఆ లాభాను తరుముకుంటూ వచ్చి ఏం చేశాడండి? ఏది భయపడ్డాడు అదే జరగలేదా? కానీ ప్రభుకు స్తోత్రం, ఆయనను కాపాడింది ఎవరండి? లాభాను చేసింగ్లో వస్తూ ఉంటే దేవుడికి జ్ఞాపకం చేస్తా అంటాడు. లాభాను వచ్చి అంటాడు, నిన్ను చంపడం పెద్ద కథ కాదు, నిన్ను గెలవడం పెద్ద కథ ఏం కాదు, నిన్ను హతమార్చడం పెద్ద కథ ఏం కాదు. నువ్వు ఎంత వేగంగా వెళ్ళినా నీకంటే వేగంగా పరిగెత్తే సత్తా నాకుంది, నాశనం చేసే ధైర్యం నాకుంది. ఒక్క నిమిషం కూడా కిరాతకంగా ఆలోచించకుండా, ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తుడిచివేసే కిరాతకత్వం నాకుంది. కానీ 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 నిన్నటి రాత్రి నీ దేవుడు, అబ్రాహాము ఇస్సాకు దేవుడు నన్ను కలిసి ఏమన్నాడు? ముర్తావా, జాగ్రత్త అని బెదిరించాడు. కాబట్టి నీ దేవుడు నీకు తోడే ఉన్నాడు కాబట్టి నేనేం చేస్తున్నా? విడిచిపెడుతున్నా. ఒక అన్యుడు చెప్పాలా నీకు? ఒక అన్యుడు తరుముతో, అయ్యా నీతో దేవుడు తోడే ఉన్నాడు కాబట్టి నేను గెలవలేకపోయానని, దేవుని తోడున్నాడని ఒక అన్యుడు గుర్తించాడు. కానీ ఈ దేవుని బిడ్డ గుర్తించలే. ఎంత విడ్డూరం, ఎంత విషాదకరమైన పరిస్థితి. చివరికి అంటాడు, పిచ్చోళ్ళలాగా అయిపోయావు, పిచ్చోళ్ళలాగా చేసావు. నీ భయం నిన్ను పిచ్చోడిని చేస్తుంది, నీ భయము నిన్ను పిచ్చోళ్ళలాగా పారిపోయేటట్టు చేస్తుంది. అందుకొరకే కదా అబ్రహాం, దావీదు కూడా దేవుని సన్నిధైన వాగ్దాన దేశం నుంచి పారిపోయాడు. సౌలుకు భయపడి పారిపోయాడు. సౌలుకు భయపడి పారిపోతా ఉంటే పిచ్చోళ్ళలాగా గడ్డం పెంచేసుకొని ఉమ్ము గార్సనిస్తూ గోడ మీద గీతలు గీస్తున్నాడు. ఎవరి ముందు ఒక రారాజుగా పాటలు పాడబడ్డాయో అదే వ్యక్తి పిచ్చోళ్ళలాగా గడ్డం పెంచుకొని ఆ యొక్క పిచ్చి గీతలు రావడం కారణం ఏంటంటే సౌలుకు దావీదు భయపడి. లాభాన్ అంటాడు, నేను గాయం చేయడానికి శక్తి ఉంది నాకు, కానీ నీ దేవుడు నాకు మాటికి వచ్చి ఏం చేశాడు? నన్ను బెదిరించాడు. గత వారం మోసపోయిన యాకోబును కాపాడడానికి పరిగెత్తుకున్న బేతేలు దేవుడు ఈరోజు భయపడి పారిపోతున్న యాకోబును తన ప్రేమతో పరిగెత్తి హత్తుకొని కాపాడుతున్న దేవుడు. ఈరోజు దేవుని ప్రేమ మర్చిపోతున్నావా? If you don't do God's will in the God's way, in the God's time, let me tell you, God will never be glorified. నువ్వు దేవుని చిత్తాన్ని, దేవుని చిత్తానుసారంగా, దేవుని సమయానుసారంగా, దేవుని పద్ధతిలో నువ్వు చేయకపోతే నీ జీవితంలో దేవునికి మహిమ రాదు. How long you will fear the slavery of this so-called fear psychosis? ఎన్ని రోజులు ఈ భయాందోళన వాతావరణంలో బ్రతుకుతావు? దేవుని ఉద్దేశాలు నీరుగార్చడానికి ఈరోజు నువ్వు భయం పడుతున్న కారణం పౌలు భక్తుడు తిమోతికి రాస్తుంటాడు. తిమోతి, ఏంటయ్యా నీ ఆరోగ్యం పాడు చేసుకున్నావు? ఏం తెలుసా అండి ఆరోగ్యం? తిమోతి భయం పెరిగిపోయి ఎంత భయపడుతున్నాడంటే అది గ్యాస్ట్రైటిస్గా మారిందండి. నువ్వు భయపడతా ఉన్నట్లయితే నీ ప్రతి అవయవం దాడి చేస్తుంది. నీ భయము ప్రతి అవయవం మీద దాడి చేస్తుంది. నీ యాంగ్జైటీ, నీ టెన్షన్, నీ యొక్క కంగారు ప్రతి శరీర భాగాన్ని పాడు చేసేస్తూ ఉంది. అలా తిమోతి అవయవాలు, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ అంతా కాలిపోయిందండి. అసిడిటీ వచ్చేసింది, టెన్షన్ వచ్చేసింది. ఆ కార్టిజాల్ రిలీజ్ అయ్యేసరికి ఆ లోపలంతా కూడా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ అంతా కూడా కాలిపోయిందట. పుండ్లు వచ్చేసాయి. యవన వ్యక్తికి ఇంత పుండ్లు వచ్చే పరిస్థితి వచ్చిందసరికి పౌలు హృదయం కలవరపరచబడ్డాడు. పౌలు వెంటనే లెటర్ రాయడం ఆరంభించాడు. తిమోతి, నువ్వు భయపడుతున్న కారణం ఏం తెలుసా?
నువ్వు భయపడుతున్న కారణం ఏం తెలుసా? నీలో పిరికితనం గల ఆత్మ దేవుడు నీకు ఇయ్యలేదయ్యా. దేవుని ఆత్మను గుర్తు చేసుకోయ్యా, దేవుని ఆత్మను గుర్తు చేసుకో. అందుకొరకే ఈ యొక్క పౌలు జీవితంలో ఎప్పుడైతే దేవుడు తిమోతి జ్ఞాపకం చేస్తూ వచ్చాడో, అద్భుతమైన మహానాయకుడుగా, ఎఫెసీ సంఘ కాపరిగా, ఒక ప్రచండమైన ప్రపంచానికి కారకుడయ్యాడు ఏ యొక్క తిమోతి. ఈరోజు ఎవరు భయపడుతున్నారో దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. భయం భయం భయం. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా, ఈ యొక్క యాకోబు జీవితం అంతా కూడా పరిగెత్తడానికి ఒకటే కారణం, భయం భయం భయం. ఆలోచించండి, ఒకప్పుడు ఏసావుకు భయపడ్డాడు, ఏసావును చేంజ్ చేశాడు, పారిపోయాడు. అర్థం చేసుకున్నారా? యవనస్తుడు ఏసావు నుంచి ఎందుకు పారిపోయాడండి? భయానికి పారిపోయాడు. ఇప్పుడు లాభం నుంచి ఎందుకు పారిపోయాడు? భయానికి పారిపోయాడు. ఈయన స్టోరీలో పారిపోవడంలో పిహెచ్డి ఎవరండి? యాకోబు. ఏసావుకు భయపడి ఏం చేశాడు? ఇటు పరిగెత్తాడు. ఇప్పుడు లాభాన్ని భయపడి ఏం చేశాడు? అటు పరిగెత్తాడు. చూడండి, ఫియర్ ఆఫ్ ఈసావ్ ran away, ఫియర్ ఆఫ్ లాభాన్ ran away. ఇప్పుడు ఇక్కడ భయపడి అటు పరిగెత్తాడు, అటు భయపడి ఇటు పరిగెత్తాడు. పోనీ భయం అయిందా? జాగ్రత్త, ఒకరి దగ్గర పారిపోతే ఇంకో దగ్గర భయం తగ్గుతానికి ఒక డబల్ భయం అవుతుంది. ఆదికాండం 32:11. ఇప్పుడు ఏమంటాడు చూడండి. పాపం ఎంత టాలెంట్ అంటే బ్రదరు, 2 భాగాలు చేసి, ఆ 2 భాగాలు నష్టమైన పర్లేదు, నేను 3వ భాగం వెనుకలు ఉంటా. ఫస్ట్ అటాక్ లేయా మీద అయితే పర్లే, సెకండ్ అటాక్ రాహేల్ లీడర్షిప్ వాళ్ళైనా పర్లే. ఇప్పుడు నేను లాస్ట్ ఒంటరిగా ఉంటే ఎటైనా పారిపోవచ్చు అని ప్లాన్ చేశాడు. అంటే పిల్ల జల్లంటే ఎత్తుకొని పరిగెత్తడం కష్టం కదా, కదండి. ఒంటరిగా ఉంటే ఎట్టు పడితే అట్లా ఏక నిరంజన్ పరిగెత్తవచ్చు అనుకున్నా. ఇప్పుడు 32:11 చూడండి. నా సహోదరుని ఏశావు చేతి నుండి ప్రాణం చేస్తున్నాడు, దయచేసి నన్ను తప్పించుము దేవా. అతడు వచ్చి పిల్లలతో తల్లిని మళ్ళీ ఇక్కడ తల్లి సెంటిమెంటే ఎక్కడెక్కడ వాడాలో సెంటిమెంట్లు. కానీ ఫస్ట్ ఎవరండి? యాకోబు. తల్లి పిల్లల తల్లితో నన్ను చంపునేమో, నిన్ను చంపుతానని డైరెక్ట్ చెప్పొచ్చుగా, నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నా. అబ్బా నాయనా, నాకు ఎంత భయం అవుతుందో. ఎవరికి భయం అట? త్వరగా చెప్పండి. ఏశావు భయం. ఏశావు భయానికి లాభాన్ దగ్గర పారిపోయాడు. లాభాన్ భయం దగ్గర మళ్ళీ వచ్చాడు, ఏశావు దగ్గరకు వచ్చాడు. సరే, దేవుడు అన్నాడు, ఊరికే భయపడతా ఉన్నావు, ఇట్లా కాదు నీ పని అని చెప్పి ఒంటరిని చేశాడు. ఒంటరిని చేసి తొడగొట్టి నరం ఏం చేశాడంట, పట్టు అని కొట్టాడంట. పడగొట్టేసరికి ఇప్పుడు ఏమైపోయాడు? కుంటోడు. ఇప్పుడు ఎట్లా పరిగెత్తి ఇప్పుడు అర్థమైందా? నేను అనుకోవడం ఎందుకు ఖాళీగా కొట్టాడు తెలుసా? చెయ్యర కొట్టచ్చు కదా. ఇంకా అర్థం కాలేదు కదండి. కరెక్ట్గా పారిపోవడానికి ఏది చేస్తారు? ఫస్ట్ కాలు రెడీగా ఉంటుంది. కాలు ఎరగొడితే ఇప్పుడు పారిపో. ఇప్పుడు ప్రాణం చేస్తాడు, ప్రభా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచి పెట్టనయ్యా, విడువను దేవా, నన్ను దీవించు వరకు అయ్యా, మార్చు అనుభవాన్ని నాయన, పెనియేల అనుభవం లాగా. ఇంక పరిగెత్తడానికి ఛాన్స్ కూడా లేదు కదండి. దేవుని సేవకు విజ్ఞప్తి చేస్తున్నా, దేవుడు నువ్వు పరిగెత్తే ఆయుధమైన కాలు ఇరగొట్టేదాకా దయచేసి నీ పారిపోయే ప్రక్రియను లాక్కోకు. ఎక్కడ దాకా? కాలు ఇరగొట్టేదాకా. ఎంత బాధ అండి పాపం. అక్కడ నుంచి 34వ అధ్యాయం చూడండి, 34వ అధ్యాయం 30 వచనం. ఇప్పుడు బ్రదర్ పరిగెత్తలేడు కానీ ఇంకా భయపడుతున్నాడట. దేనికి? తన కూతురికి గాయం జరిగింది, పరువు పోయింది. అప్పుడు సిమియోన్ లేవీలు వాళ్ళు మొత్తం తగలబెట్టేశారు, కాల్చి చంపేశారు. ఇప్పుడు ఆ ప్రాంతం వాళ్ళందరూ కూడా అసహ్యునిగా చూస్తున్నారు. యాకోబు పేరెత్తిన అవమానంగా ఉంది. 34వ అధ్యాయము 30 వచనం అంటాడు, అప్పుడు యాకోబు సిమియోను లేవి చూచి, మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కనానీయుల్లో పెరిజ్జీలో అసహ్యునిగా చేసి తిరిగి నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదకి గుంపుగా వచ్చి ఎక్కడ నన్ను చంపెదరు, నేనును నా ఇంటి వారును నాశనము. మళ్ళీ ఇక్కడ కూడా భయమే అండి. ఫియర్ ఆఫ్ ఫేమ్. నా పేరంతా అసహ్యంగా చేశారు, గలీజ్. నా గురించి మాట్లాడుతూ ఉంటే అంత దరిద్రంగా మాట్లాడే పరిస్థితి తీసుకొచ్చారు. నా గురించి నా పేరు ప్రతిష్ట భ్రష్టు పట్టించారు. ఒకప్పుడు పేరు ఎట్లా వస్తుందండి? 10:30 నుంచి కోటీశ్వరుడు వస్తున్నాడు అన్నారు. ఇప్పుడేమో ఒక నరహంతకుడు, ఒక మానభంగాలకి కారణమైన వాడు, దేశ సమాధానాన్ని పాడు చేసిన వాడు అని చెప్పి చివరి నా పేరంతా పాడు చేశారు కదా మీరు. మర్డరర్స్ ఫ్యామిలీ అని చెప్పి పేరు వచ్చింది నాకు. చివరికి నా పేరు పాడు చేశారు. మనం జనసంఖ్య కొద్దిగా ఉన్నాం. ఇప్పుడు మన మీద పడి ఏం చేస్తారు? చంపేస్తారు. అయ్యో నాకు అన్ని కష్టాలు నాకే వచ్చాయని చెప్పి మాట్లాడము ఆరంభించారు. ప్రియ సోదరి సోదరా, ఓ మాట చెప్పాలని ఆశపడుతున్నా. ఏ భయం అయితే ఆ యాకోబు జీవితము పరిగెడుతూ ఎన్నిసార్లు పరిగెడుతూ ఉన్నాడు. దేవుడు ఒకసారి అన్నాడు, యాకోబు
ఐ వాంట్ యూ టు చేంజ్. నీ జీవితంలో భయపడ్డానికి వీలు లేదయ్యా. ఎట్లా భయపడకుండా ఉంటానయ్యా? ఎట్లా భయపడకుండా ఉంటాను? ఇప్పుడు బేతేలు దేవుడను నేను ఏమన్నాను? నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు, 28:15, నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడవనయ్యా. విడిచిపెట్టే దేవుని కాదయ్యా. అసలు లాబాను నోరు మూయించింది ఎవరు? నేనే. ఏసావు నోరు మూయించింది ఎవరు? నేనే. ఇన్నిసార్లు నీ పక్షంలో నిలబడ్డానని ఒక్క సత్యం మర్చిపోయావా నువ్వు? 35వ అధ్యాయం 5వ వచనంలో చూడండి, బేతేలు అనుభవంలోకి వచ్చాడు. 35వ వచనంలో వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూన్న పట్టణముల మీద నుండెను గనుక వారు యాకోబు కుమారులను తరిమే స్టోరీ ఎక్కడ ఆగింది తెలుసా అండి? 35వ అధ్యాయం 1వ వచనంలో బేతేలు అనుభవంకి వచ్చేదాకా తరుమబడుతూ హౌ లాంగ్ యూ వాంట్ టు రన్ అవే? ఇంకెంతకాలం భయపడతావు? ఈరోజు ప్రియ సోదరి సోదరా, నీ జీవితంలో ఆరోగ్యం పాడవడానికి కారణం భయం, నీ జీవితంలో పిలుపులు రాలిపోవడం కారణం భయం, నీ జీవితంలో వాగ్దానం నెరవేరకుండా ఆలస్యం అవడం కారణం భయం, నీ జీవితంలో పారిపోవడం గల కారణం భయం తప్ప ఇంకేది లేదు. మిగతా 4 స్టెప్పులు కరెక్టే ఉండొచ్చు నీ జీవితంలో, కానీ మనుషులు భయపడుతున్నావా? వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారని మనుషులు భయపడుతూ బైబిల్లో ఒక మాట రాస్తుంది. నువ్వు మనుషులకు భయపడే వ్యక్తివైతే దేవుని దాసుడు ఎప్పటికీ కాలేవు, జాలవు. ఒక మాట యెషయా గ్రంథం 52వ అధ్యాయం అద్భుతమైన మాట 17వ వచనంలో ఒకసారి చదువుతారండి. యెషయా గ్రంథం 52:12, 12th verse ప్లీజ్. 52:12 యెషయా గ్రంథము 52వ అధ్యాయం 12వ వచనంలో ఎంత అద్భుతమైన మాట రాస్తుంది. దయచేసి త్వరగా చదవడానికి ప్రయత్నిస్తాం. యెషయా గ్రంథము 52వ అధ్యాయం 12వ వచనం అందరం కలిసి చదువుదాం. నిజంగా నువ్వు దేవుని చిత్తము చేసే వ్యక్తివైతే, దేవుని సన్నిధితో ఉన్నదని గుర్తిస్తే ఈ మాట దయచేసి మర్చిపోదు ప్రియ సోదరి సోదరా. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. యెహోవా మీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యంలో వెనుకటి భాగమును. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోనట్లుగా మీరు వెళ్ళరట. ప్రియ సోదరి దేవుని చిత్తం చేస్తున్నప్పుడు దేవుని పిలుపులో పారిపోయే పరిస్థితి నీకు రాదు. ఎందుకంటే నిన్ను కాపాడేవాడు ఎవరు? నీ దేవుడైనా. అందుకొరకే హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 5-6 వచనాలు రాస్తుంది. నరమాత్రం నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. హెబ్రీ 13:5-6 వచనాలు త్వరగా చదువుదాం. అద్భుతమైన మాట. హెబ్రీ 13:5-6 వచనాలు. నువ్వు యూ షల్ నెవర్ రన్ ఇన్ హేస్ట్, యూ షల్ నెవర్ రన్ అవే యాజ్ అ వన్ హూ ఫ్లీస్ అవే. ఒక పారిపోయే వ్యక్తిలాగా పారిపోవాల్సిన అవసరం రాదు నీకు. ఎందుకంటే నిన్ను కాపుకాయేవాడు, నీ భద్రపరిచేవాడు, శపథం చేసేవాడు, వాగ్దానం చేసేవాడే నీతో ఉన్నాడు, సంకల్పాన్ని ఇచ్చినవాడే నీతో పాటు ఉన్నాడు, పిలుచుకున్న వాడే నీతో పాటు ఉన్నాడు. ఆయన నీతో పాటు ఉండి ముద్రిస్తున్నాడని ఎందుకు మర్చిపోతున్నావు? 13:5-6 వచనాలు. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని. ఆయనే విడువను ఎడబాయని చెప్పినప్పుడు 6వ వచనం ఏం రావాలి మనకు? అందరం కలిసి చదువుదాం. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాతుడు నాకేమి చేయగలడని మంచి ధైర్యముతో చెప్పగలవారం. ఏం ధైర్యం? ఈరోజు చెప్పగలరు. నరమాత్రుడు, నా వెనుకలు చెప్పండి, నరమాత్రుడు నాకేమి చేయగలడు. గట్టిగా, నరమాత్రుడు నాకు ఏమి చేయగలడు? ప్రభువే నా సహాయుడు, నేను భయపడను. అందుకొరకే ఈరోజు మనుషులు భయపడి వాళ్ళేమనుకోరు, వీళ్ళేమన్నా, నా పరువు ఏమన్నా, నా పేరేమన్నా, ఇంక ఇలా అయితే అయిపోయింది, నేను చచ్చిపోవడం బెటర్, ఇవన్నీ ఊహించేసుకొని ఏదేదో జరిగిపోతాయి అనుకొని పిలుపులో నుండి, వాగ్దానం నుండి, దేవుని ఉద్దిష్టమైన ఉన్నతమైన ప్రణాళికల నుండి పారిపోతున్నావా? ప్రియ సోదరి సోదరు, దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇట్ ఈస్ టైం. డోంట్ బ్రింగ్ గాడ్ టు బ్రేక్ యూ. తీసుకొచ్చి పెనియల్లో తొడగొట్టినరం విరగొట్టేదాకా తెచ్చుకోకు. దేవుడు నీతో ఉన్నాడని గుర్తిస్తే. అందుకొరకే ఒకరోజు ఈ భయానికి పరిష్కారం ఒకటే అని గుడ్డి గుర్తు చెప్పి ముగిస్తాను. మీరు అనొచ్చు భయం గురించి ఇంత చెప్తున్నా, పరిష్కారం గురించి చెప్పండి బ్రదర్ అని. ఎలీషా దైవజనుడు ఉన్నాడంటండి. ఒకరోజు వార్త వచ్చిందంట. పనోడు ఉదయకాలం లేచాడు, వాష్రూమ్ పోతున్నాడు. పాపం పొద్దున్న లేచి పోయే లోపల గుండె ఆగిపోయింది. ఓ మై గాడ్ అని పరిగెత్తుండి వచ్చాడు. అదేంటి, ఏం చూసావని? చూడకుండా చూశాను. ఏం చూసావు నాయన అంటే, చుట్టంతా సిరియన్ల యొక్క సైన్యం ఉంది, వారు ఇంక అయిపోయింది, అదాలన్నీ కూడా మన చుట్టూ ఉన్నాయి, ఇక మనల్ని అటాక్ చేయబోతున్నారు అని చెప్పి ఓ మై గాడ్ అని పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎవరండి? ఎలీషా యొక్క సేవకుడు. ఆయన వచ్చేసరికి ప్రభు అన్నాడు, ఎలీషా భయపడుతున్న ఈ యొక్క సేవకుని చూసి అన్నాడు, ఒరేయ్ అని ఒకటే మాట అన్నాడు, ప్రభువా ఈ సేవకుని దాసుని కన్నులు తెరువు నాయనా అన్నాడు. అనేసరికి వెలుచూపుని బట్టి చూస్తున్న నేత్రాలు పక్కన పెడితే ఆత్మీయ విశ్వాస నేత్రాలు ఏమైనాయి? తెరుచుకున్నాయట. విశ్వాస నేత్రాలు తెరుచుకునేసరికి అక్కడ నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడని చుట్టూ చూస్తూ ఉంటే దేవుని యొక్క అగ్ని రథ సైన్యములు
చుట్టంతా కూడా Z+ సెక్యూరిటీ మోహరించున్నాయంట. ఈరోజు నువ్వు భయపడుతున్నావంటే నీకు ఏ కళ్ళు పనిచేస్తున్నాయి? ఇంటెలిజెంట్ స్మార్ట్ కాదు, వెళ్ళి చూపు. యు ఆర్ గోయింగ్ బై సైట్. అప్పుడు ఏం ప్రార్థన చేయాలా? నా వెనుకలు చెప్పండి ఈ ప్రార్థన కూడా. ప్రభువా, మా విశ్వాస నేత్రాలు తెరుమయ్యా. తెరిచేసరికి కనిపిస్తుందంట అగ్ని రథములు. ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు, ప్రభువే నా సహాయుడు, నరమాత్రుడు నాకేమి చేయడు. అందుకొరకు పిరుకోడు ఎవరు తరమకుండానే దుష్టుడు ఏమవుతాడంట? పారిపోతాడట. నీతిమంతుడు సింహం వలె. ఈరోజు ఏం వాగ్దానం చూశారు? వావు ప్రామిస్లో ఏం చూశారు ఈరోజు? పోనీ వచనం గుర్తు లేకపోయినా పిక్చర్ గుర్తుందా? మార్నింగ్ ఏం బ్రేక్ఫాస్ట్ తిన్నామే గుర్తులేదు బ్రదర్, అట్లా అడుగుతారంటారా? ఒకసారి దృశ్యం చూద్దాం చూడండి, ఎంత మంచి మాట. నిజంగా ఎలా ఉంది చూడండి అది. బీ స్ట్రాంగ్ అండ్ ఆఫ్ గుడ్ కరేజ్. ధైర్యంగా ఉందట. ఎంత ధైర్యంగా ఉందంటే సింహం, నీతివంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడంట. ఎంత ధైర్యం! ఈరోజు పారిపోతా ఉంటే ఒకటే మాట చూడండి. పౌలు భక్తి తిమోతి అంటాడు, పిరికితనముల ఆత్మదేవుడు మనకు. చూడండి, ఆత్మదేవుడు నీలో పనిచేస్తే ఆత్మదేవుడు మనోనేత్రాలు నీకు ఏం చేస్తాడు? తెరుస్తాడు. నువ్వు భయపడుతున్న రెండు కారణాలు. మొదటిది, ఆత్మదేవుడు నీలో లేకపోయి ఉండొచ్చు. అది మొదటి కండిషన్, విచ్ ఇస్ ఇంపాసిబుల్. దేవుని బిడ్డలైన వరకు దేవుడు ఆత్మదేవుని ఏం చేశాడు? విమోచన దినం వరకు ముద్రించాడు కదా. రెండోది, విమోచన ముద్రిస్తే ఎఫ్ఎస్సిలో తిమోతి భక్తునిలాగా ఆత్మదేవుని కార్యమును నువ్వు పొందుపరుచుకోకుండా మర్చిపోయి ఉండొచ్చు. అందుకొరకే మన ప్రాణంతో మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన ఏం ప్రార్థన? అయ్యా నా నేత్రాలు తెరువుమయ్యా అనేసరికే అప్పుడు నీలో ఉన్నవాడు లోకంలోనికంటే గొప్పవాడు. ఎప్పుడైతే ఆ మాట వచ్చిందో అక్కడి నుంచి ఇక యాకోబు జీవితం పిరికోడ్లాగా పారిపోయే ప్రాంతంలో నుంచి యాకోబు నుండి ఏమాడండి? ఇశ్రాయేలుగా మారాడు. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత! 35 రాస్తుంటుంది. ఆ రోజు నుంచి బేతేలు అనుభవంలోకి వచ్చిన రోజు నుంచి యాకోబు పేరెత్తితే చుట్టుపక్కల దేశాలందరూ ఏమవుతారంటండి? గడగడ కొనిపోతున్నారంట. ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడ రావాలంటే పారిపోతున్న అనుభవం నుండి బేతేలు అనుభవంలోకి రావాలి. అది ఎప్పుడు వస్తుంది తెలుసా? నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే. లాస్ట్కి యాకోబుకి అర్థమైన స్టోరీ అంతా 31:42 అంటాడు, నా దేవుడే నాకు తోడుగా లేకపోయి ఉంటే నువ్వు నన్ను ఖాళీ చేతులతోనే, నా తండ్రి దేవుడు అబ్రాహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడలా నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. దేవుడు నా ప్రయాసం, నా చేతుల కష్టం చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించిన నీ లాభానుతో ఎప్పుడు దేవునికి తోడై ఉన్నాడని మర్చిపోయినట్లయితే ఈరోజు నేను సేవకుని అదే ప్రార్థించాలని ఆశపడుతున్నాను. ఏమని ప్రార్థించాలంటే, అయ్యా బిడ్డలు భయపడుతున్న వారి కళ్ళు దయచేసి తెరువు అయ్యా. ఈరోజు ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎగ్జామ్ దగ్గర పోయేసరికి వాట్ ఈజ్ యువర్ నేమ్ కూడా తడబడి ఏం రాయాలి? నా పేరేంటి? అవును కదా, నా పేరేంటి? యాకోబా, ఇశ్రాయేల్ యాకోబా. ఇప్పుడు మారితే ఇశ్రాయేలా, లేదా మారక ముందు యాకోబా? ఏం రాయాలా ఆలోచించే లోపల గుండె అయిపోతుంది. మీ తండ్రి పేరేంటి? తండ్రి పేరు. తాత పేరేంటి? అబ్రహామా, సారానా, సారాయా? స్పెల్లింగ్ ఎట్లా రాయాలా అని టెన్షన్ అయిపోయి ఆగిపోయే పరిస్థితి. ఏది ఇంత చిన్న బేసిక్సా? మళ్ళీ వచ్చి కార్లో కూర్చుని వెంటనే చెప్పు నాన్న నీ పేరంటే, ఓ మా నాన్న పేరు, మా తాత పేరు, మా ముత్తాత పేరు, ఓ లిస్ట్ మొత్తం చెప్తావు. మా ఇంటి పేరు పలాని వారి, ఈ గోత్రం పలాని గోత్రం, ఇవన్నీ చెప్తావు. కానీ ఆ భయానికి ఏమైంది? గుండె ఎంత ఆగిపోయింది. దేవునితో నిలబడి అద్భుత కార్యాలు చేయాలంటే మామూలు అభిషేకం అనేది అబ్బోబాబా, పేతులు లాంటి అభిషేకం. ఒక్కసారి నిలబడితే 5,000 మంది 3,000 మంది రక్షణ ఉంది అభిషేకం. కానీ చిన్న పిల్ల వచ్చి, ఏయ్ నీవు కూడా నీ భాష గలీలి భాష ఆయనలాగానే ఉందంటే, అయ్యా అమ్మ నాకు అస్సలు తెలియదు, నాకు ఏం తెలియదు, పారిపోతున్నా. ఏంది పారిపోయే బ్యాచా? ఎన్ని రోజులు పారిపోతావు? ఎన్ని రోజులు? ఎలీషా దాసుల్లాగానా చూసేసి భయపడిపోయి గుండె అయిపోయి పారిపోవడమా? ప్రార్థన ఏం చేయాలా? అయ్యా నా విశ్వాస నేత్రాలు తెరువు ప్రభా, పిరికొండలాగా పారిపోయి బతుకు నాకొద్దు. నేటి నుండి నేను నమ్ముతున్నా, నువ్వు నా తోడే ఉన్నావు. ఆయన తోడే ఉన్నాడని ఎన్నిసార్లు చెప్పుకున్నాడు తెలుసా దేవుడు. వెంట వచ్చి లాభాన్ని అటాక్ చేస్తూ ఉంటే లాభాన్ని అంటాడు, నీ దేవుడు నాకు అడ్డుపడ్డాడు. నువ్వు పారిపోతా ఉంటే నీ దేవుడు అడ్డుపడ్డాడు.
ఏశావు, నీ దేవుడు అడ్డుపడ్డాడు. ప్రతి దగ్గర దేవుడు అడ్డుపడి కాపాడుతూ ఉంటే ఇంకెన్ని రోజులు పారిపోతావు? హౌ లాంగ్ యూ విల్ ఫెయిల్ టు అండర్స్టాండ్ దట్ గాడ్ ఈజ్ విత్ యూ? లెట్ యువర్ ఐస్ బి ఓపెన్ టు నైట్. ఈరోజు నీ కళ్ళు తెరవబడాలి. ఆ రోజు తెరవబడినప్పుడు నువ్వు కూడా ఏమంటావంటే, ప్రభువా, కళ్ళు తెరిచినప్పుడు ధైర్యంతో ప్రభు యొక్క కృప సన్నిధికి వచ్చి సమయోచిత సహాయం పొందినట్లు దేవుడు మన కళ్ళు తెరచునుగాక. నేటి నుండి నా ఆశ ఏంటంటే, లైఫ్ టెంపుల్లో ఎవరు కూడా పిరికి వారిగా పారిపోకుండా భద్రపరుచుబడునుగాక. ప్రతి ఒక్కరూ సింహం వలె ధైర్యంగా ఉందురుగాక. నేటి నుంచి భయమే మనం చూసి భయపడునుగాక. దేవుడు ఆ మాట నెరవేర్చునుగాక.